ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య చేసేది తన కోసం కాదు, మన శ్రావ్య కోసం. ఇలాంటి మాయలు చేసే ముందు గౌతమ్ని, తర్వాత మిమ్మల్ని బుట్టలో వేసుకుంది. ఇలాంటివన్నీ చేసి విడాకుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. చాలా ఆపమ్మా. ప్రతిసారి తనది తప్పని ఎందుకు నెగిటివ్గా చూస్తావు? నేను ఆ నిందతో స్టేషన్లో ఉన్నప్పుడు తను మాత్రమే నా మీద పడిన నిందని తన మీద వేసుకుని స్టేషన్లో కూర్చుంది, కోర్టు మెట్లెక్కింది. అవునత్తయ్య, శ్రావ్యని కాపురానికి తీసుకెళ్తామని వాళ్లు మాటిచ్చిన తర్వాతే తను విడాకుల పత్రాలపై సంతకాలు చేసింది. ఇప్పుడు శ్రావ్య కోసం నిప్పుల గుండం తొక్కబోతోంది. శ్రావ్య కోసం మనం ఎవ్వరం చేయలేని పని చేస్తుంటే ఇంకా అపార్థం చేసుకుంటారేంటి? నేనపార్థం చేసుకోవడం కాదు, నా మాటలకు అర్థం మీకిప్పుడు తెలీదు. చూస్తూ ఉండండి, త్వరలోనే తన నిజస్వరూపం బయటపడుతుంది. సరే వదిలేమ్మా, గుడికి వెళదాం. కార్తిక్, మీరు కారులో రండి, మేము అహల్యతో పాటు వస్తాం. నేను కూడా అత్తయ్య వాళ్ళతోనే వస్తాను, మీరు వెళ్ళండి. పదండి. నువ్వేం భయపడకు శ్రావ్య, ఆల్మోస్ట్ నీకు తగ్గిపోయినట్టే. అదితి, వాటర్ తీసుకునిరా. హలో మావయ్య. హలో హలో మావయ్య, నేను. బుజ్జి, ఏంట్రా గుడికెళ్ళారా? దర్శనం అయిందిగా? ఇంకా లేదు మావయ్య, గుడి దగ్గరకు వచ్చాం. ఆ డప్పుల సౌండ్ ఏంట్రా? ఇక్కడ బోనాలు ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడంతా చాలా బాగుంది మావయ్య. సరే సరే సరే, అక్కడ అత్తయ్య కనిపించిందా? కనిపించడం ఏంటి మావయ్య, మేము అత్త దగ్గరే ఉన్నాం. నువ్వు కూడా రావాలి మావయ్య. నీకో విషయం తెలుసా? ఏంటది? అహల్య అత్త బోనం ఎత్తుకుంది. బోనం ఎత్తుకోవడం ఏంట్రా? శ్రావ్య పిన్నికి త్వరగా అమ్మవారు తగ్గాలని అత్త బోనం ఎత్తుకుంది. కాసేపట్లో నిప్పుల గుండంలో కూడా నడవబోతుందంట. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం మావయ్య. కావాలంటే తాతయ్యని అడుగు, మాట్లాడండి తాతయ్య. చెప్పు గౌతమ్. నాన్న, ఏం నాన్న, అహల్య బోనం ఎత్తి నిప్పులు తక్కబోతుందంట? అవునరా, శ్రావ్యకి త్వరగా నయం కావాలని అహల్య మొక్కుకుందట. తను నిప్పులు తొక్కడం ఏంటి నాన్న? తప్పేముంది? మొక్కుని మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు తీర్చాలి కదరా. నాన్న, అది కాదు నాన్న. అహల్య సరే నాన్న, నేను కూడా అక్కడికి వస్తున్నాను. అయితే నువ్వు శ్రావ్య దగ్గరే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి గౌతమ్? గుడికి. శ్రావ్య కోసం అహల్య బోనం ఎత్తబోతుందంట. సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. గౌతమ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏమైంది బేబీ? ఆవిడ గారు అక్కడ బోనం ఎత్తి నిప్పులు తొక్కబోతుందంట. ఈయన గారు ఇక్కడ చిందులు తొక్కుకుంటూ వెళ్లారు. గౌతమ్ని గ్రిప్లో పెట్టుకోవడానికి అహల్య వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అవును మామ్, గుళ్ళో ఎలాంటి సీన్ క్రియేట్ చేస్తుందో ఏమో. పద మామ్, మనం కూడా వెళ్దాం. అందరం వెళ్ళిపోతే శ్రావ్యనెవరు చూసుకుంటారు? అన్నయ్య ఉన్నాడు కదా మామ్, వాడు చూసుకుంటాడు. మనం వెళ్దాం పద. అది కాదు.
ఓం శాంతి శాంతి శాంతి. పంతులు గారు, నేను బోనమెత్తి నిప్పుల గుండెలో నడుస్తానని మొక్కుకున్నాను. మంచిదమ్మా. మీరు అమ్మవారు మొక్కి చెల్లిస్తే అమ్మ మీ కోరికని నెరవేరుస్తుంది. నిప్పుల గుండం అటువైపు ఉందమ్మా. సరే పంతులు గారు. కడుపుతో ఉన్నవాళ్ళు బోనం ఎత్తడం, అగ్నిగుండం తొక్కడం చేయకూడదు. ఏంటమ్మా చూస్తున్నావు? మనసులో అమ్మవారిని కోరుకొని నిప్పుల్లో నడువు. మీ ఆడపడుచుకి వెంటనే తగ్గిపోతుంది.